తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని, మీ పాదసందులు గడిపే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, మీరు పెట్టు పరీక్షలో విజయం పొందేమా, ఓడిపోయేమా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించి ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు, వినిన పిల్లలైన వారందరినీ మీ కృప చేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు పెట్టు పరీక్షలో నువ్వు విజయం పొందేవా, ఫెయిల్ అయిపోయావా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. దేవుడు తప్పనిసరిగా పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ప్రతి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి, దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారందరూ ఆ పరీక్షలో వ్రాస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. పరీక్ష లేకుండా ఫలితం లేదు కదా. ఒక పరీక్ష పెడుతున్నాడు అని అంటే దేవుడు దాని వెనకాల నిన్ను విజయపదం వైపు నడిపించడానికి, ఉన్నత దశలోనికి నడిపించడానికే తప్ప నేనేదో కృంగ తీయాలని, నిన్నేదో ఇబ్బంది పెట్టాలని, అటువంటి కష్ట నష్టాల ద్వారా ఈ విధంగా నిన్నుదో నష్టపరచాలని మాత్రం దేవుని ఉద్దేశం కాదు. పరీక్ష మాత్రం తప్పనిసరి. పరీక్ష అందరూ రాయాల్సిందే. రాజు అయినా, పేదైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఎవరైనా క్రీస్తు నోట్లోకి వచ్చిన లేకపోతే దేవుని బిడ్డలకు కలిగినటువంటి వారందరికీ పరీక్ష ఉంటుంది. వాస్తవం. ఆ పరీక్షను బట్టే వారు ఉన్నత దశలోనికి దేవుని చేత నడిపించబడినట్లుగా మనం చూస్తాం. ఆ పరీక్షలు కూడా ప్రియ దేవుని పిల్లలరా, అది ఎలా వస్తుంది? ఆ పరీక్షలో భక్తులైన వారు ఏ విధంగా వాటిని జయించారు? ఇప్పుడు మీరు నేను ఉన్న స్థితిని బట్టి పరీక్షలో ఉన్నామా, ఫెయిల్ అయ్యామా, లేక మనం కూడా పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ధైర్యపరచబడి దేవుని చిత్తానుసారంగా సాగిపోవాలి అనే విషయమై మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవటానికి ఈ మాటలండి. మనం వాక్య భాగం చదువుకొని ముందుకెళ్ళడం ప్రయత్నించాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకునుడి. ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, నేను కూడా అదే కోవలో చెందినటువంటి వాడిగా ఉన్నాను కనుక అంటూ యాకోబు గారు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏముంటుందట? పరీక్ష ఉంది. పరీక్ష రాస్తే ఏమొస్తుందట? ఫలితం ఏంటంటే ఓర్పు వస్తుందట. ఆ ఓర్పును బట్టి మనం ముందుకు వెళుతూ ఉంటే నానా విధమైన శోధనలు వస్తాయి. నానా విధమైనవి, ఒక రకం కాదు. నానా విధంగా ఉంటే అంటే శోధనలు, అది శారీరకంగానా, ఆధ్యాత్మికంగానా, మానసికంగానా, కలరమా, రోగమా, మరొకట ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. శోధన అనేది నానా విధాలుగా ఉంటుందండి. ఒకే రకంగా ఉండదు, ఒకే ప్రక్క నుండి రాదు. లేక ఒక నెల జీతంలో ఒక రోజు వచ్చి ఆగిపోయి మరల ప్రస్తుతానికి రాదు. అంటే ఆ శోధింపబడటము, నానా విధమైన శోధన నిత్యము ఉండొచ్చు అని, దినదినము కూడా అనేక పరిస్థితుల్లో శోధింపబడవచ్చు. కానీ ఇక్కడ విశ్వాసానికి పరీక్ష, నానా విధమైన శోధనలో పడతావు. ఆ శోధనలో నీవు ఓర్పును నేర్చుకుంటానికే నేను శోధిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి దీన్ని బట్టి ఆలోచన చేస్తే కొన్ని శోధనలు వచ్చినప్పుడు మనం పడిపోవట్లేదా? ఏమంటే, చాలా పరిలో మనం శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ విశ్వాసానికి పరీక్ష అంటే దేవుని బిడ్డగా నేను పరీక్ష రాస్తున్నాను. ఈ కష్టాల వెనుక, శోధన వెనుక, సమస్య వెనుక ఏదో కొంత
ఒక శ్రేష్టమైనటువంటి మేలు ఉంది. అది నేను పొందాలి అంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఆయన ఉద్దేశానుసారంగా నానా విధమైన శోధన పడినప్పుడు సహనముతో, ఓర్పుతో, వినయము, విధేయతతో ఆ చిత్తానుసారం సాగిపోవాలి తప్ప పరీక్ష పెట్టిన ఆయన మీద తిరిగి రివర్స్ అయ్యేటట్టు మాటలు మాట్లాడకూడదు అనే సంగతిని పరీక్ష రాస్తున్న ప్రతి వ్యక్తి గమనించాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఈ మాటనే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు యాకోబు గారు ఇలా చెప్తే, మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క శ్రమనే మరో చక్కగా మరొక విధానంలో చెప్పాడండి. చదువుతున్నాం చూడండి. మరి రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలండి. రోమపత్రిక 5:3-4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి, ఒకదానికి కూడా లింకప్. అక్కడేమో విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది, ఇక్కడేమో శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. విశ్వాసానికి శ్రమ వస్తుంది, ఆ శ్రమకి పిల్లలుగా ఓర్పు వస్తుంది. ఆ ఓర్పే మన జీవితానికి పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయ్యి నిరీక్షించాలి దాని ఫలితం కొరకు అంటూ చక్కగా చెప్పి, అలా పరీక్ష కరెక్ట్గా ఓర్పుతో సహనంతో నువ్వు రాసేవంటే అదే నీ జీవితానికి అతిశయ కారణం అవుతుంది. ఎందుకంటే ఓర్పు సహనము ఆ పరీక్షలో, ఆ జీవితంలో, ఆ విశ్వాసం జీవితం పెట్టిన పరీక్షలో నీకు అర్థమైపోయింది. ఏమైంది? నేను పాస్ అయిపోతాను, వీటినన్నింటిని సహించాను, ఓర్చుకున్నాను, ఇప్పుడు ఫలితం కొరకు నిరీక్షిస్తున్నాను కనుక ఇక నేను అతిశయ కారణమే తప్ప నేను ఓడిపోయినటానికి ఛాన్స్ లేదు కదండి. కనుక అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, శ్రమల అంటే పరీక్ష నిరీక్షణ కలుగు చేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. శ్రమలే, ఎందుకంటే అవే ఆనందము, అవే సంతోషాన్ని ఇస్తున్నాయి అంటున్నాడు. మరి ఈ విధంగా క్రైస్తవ జీవితంలో ఇవే ఆనందము, ఇవే సంతోషము, ఇదే పరీక్ష రాయాలి అని అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, మీకు ఇష్టం ఉందా? వింటున్న వాళ్ళరా, దేవుని దగ్గరకు వచ్చి కూడా విశ్వాస జీవితానికి పరీక్ష ఉంది అంటే పరీక్ష రాయటానికి పెద్దగా ఇష్టపడి ఉండదండి. మనం ఎలాంటి వారమైనప్పుడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏదేదో కావాలని కోరుకోవటం తప్పు అని నేను అనట్లే. కానీ నీ విశ్వాసము ద్వారా అసాధ్యము, ఈ కార్యం జరగదు అనుకున్న కార్యాలు కూడా జరిగించేటటువంటి లక్షణం నీలోనే ఉంది. ఆ సాధనం దాన్ని ఉపయోగించడం చేతకాక చాలా పర్యాలు అది కావాలి ఇది కావాలని మాటలతో చెప్తున్నాం. కానీ పరిపూర్ణమైన విశ్వాసం అంటే నమ్మకంగా తీసుకున్నా, లేకపోతే పరిపూర్ణ నమ్మకం అంటే లేనిది ఉన్నట్లుగా. విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం చూడాలి. పరలోకం చూడలేదు, ఉందా లేదా? ఉంది. నరకంలోకి వెళ్ళి చూసావా? చూడలే, ఉంది. అంటే కనబడనంత మాత్రం లేదు అంటాం కాదండి. తప్పనిసరిగా దేవుడు చెప్పాడు కనుక ఉంది అని నేను నమ్ముతున్నాను, అంతే. అదే విశ్వాసం. సో నమ్మకం విశ్వాసం వేరేటప్పుడు నేను వివరించను కానండి. విశ్వాసం, ఆ విశ్వాసం ఉన్నప్పుడు కూడా మనిషి అవుతాడు, దేవునికి ఇష్టడవుతాడు. ఆ విశ్వాసానికి ఇష్టమైనటువంటి వ్యక్తి విశ్వాసంతో నడుస్తూ ఉంటే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు విడిచిపెట్టాడు ఆ వ్యక్తిని. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే పరీక్ష పెట్టిన ఆయన ఏమండి, లోక సంబంధమైనటువంటి పరీక్షలు పెడితే వాళ్ళు నీకు ఎటువంటి సహాయం చేయకపోవచ్చు. ఆ లోక సంబంధమైన పరీక్షలో అయిన వారికి ఆకుల్లో, కాని వారికి ఏదంటారు కదా, అలాగో వాళ్ళకి అనుకోలేని వారికి ఆల్రెడీ పేపర్ అవుట్ అవటమో, ఫార్మాలిటీ ప్రకారం రాయాలి కనుక రాయించటం, ఎన్నో మోసాలతో కూడిన సంఘటనలు కొన్ని ఉంటాయి. అమ్ముడుపోయిన పరిస్థితులు అవి. అలాంటి పరీక్ష కాదు ఇది. అనుకూలమైన వాళ్ళకి లేకపోతే చేసేటట్టు రాసేటట్టు పరీక్ష కాదండి ఇది. ఈ పరీక్ష ప్రియ దేవుని పిల్లలరా, ప్రతి విశ్వాస జీవితం రాయవలసిన పరీక్ష. ఈ పరీక్షలో ప్రియ దేవుని పిల్లలరా మనం ఏం చేయాలి అంటే ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి ఆ పరీక్షను రాయటానికి సిద్ధపడేటట్టు ఉంటేనే తప్ప ఆ పరీక్షలో రాస్తూ ఉన్నప్పుడు ఆ పరీక్షలో దేవుని పెట్టిన పరీక్షకి దేవుని బిడ్డగా నువ్వు మారి విశ్వాసిగా ఉన్నావు కనుక లోకమంతా కూడా దుష్టుని యందున్నది. ఈ దుష్టుని యందున్న లోకం విశ్వాస జీవితం జీవిస్తున్న నీపై ఎన్నో రకాలుగా దాడి చేస్తారు. అది నీ ఒంటి నుండి కావచ్చు, నీ ఇంటి నుండి కావచ్చు, నీ అయిన వారి ద్వారా కావచ్చు, నేను పరిపాలిస్తున్న నాయకుల ద్వారా కావచ్చు, ఏ రూపమునైతేనే మొత్తం మీద నీ భక్తి విశ్వాస జీవితానికి గండి కొట్టాలి. నిన్ను కూడా మా అలాగా సముద్రంలో కలిపేయాలి.
అని అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలే నీ విశ్వాస జీవితానికి పరీక్ష. తెలుసా తెలుసా ఎప్పుడైనా అనుకున్నావా ఇలాగా ఇది పరీక్ష ఇందుకైనా వచ్చిందని, కుటుంబ పరమైన సమస్యలు వచ్చిందని, లేకపోతే గొడవదారు వచ్చిందని, లేకపోతే ఈ విధంగా బట్టి మనం ఆ పరీక్షలో చాలా పర్యాలు ఏం చేస్తామంటే ఇటు పరీక్షలో నోటును ఉపయోగించేస్తాం. మాటలు, క్రియలు, చేతలు దేవుణ్ణి మర్చిపోయి మన సొంత ఉద్దేశాలతో వెళ్ళిపోయి చాలా పర్యాలు నీ జీవితంలో ఫెయిల్ అయిపోయి కదా సోదరా సోదరి. ఆలోచించి ఈరోజు పరీక్షలు కొద్దిగా ఓపిక పడదాం. పరీక్ష రాయటువంటి ఓపికతో రాయాలి. ఆ టైం అంతా కూడా ఆయన ఆ పరీక్ష రాసేటప్పుడు చాలా ఆలోచించి స్లోగా రాయాలి. అంతేగాని పరీక్ష నాకు వచ్చేసి గీసేస్తానంటే కుదరదు, మంచిగా ఉంటుంది అది ఫలితం. కనుక ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసానికి పరీక్ష తప్పనిసరిగా వస్తుంది. ఆ పరీక్షలో నిలిస్తే ఆ నిలిచి ఉన్నప్పుడు నానా విధమైన శోధనలు వస్తాయి. ఆ శోధనలో కూడా ఏమంటున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక అది 1వ అధ్యాయం 12వ వచనం చదువుతుందండి. శోధన సహించువాడు ధన్యుడట. నువ్వు ధన్యుడు కావటానికే వస్తున్నాయి. క్రైస్తవ జీవితానికి శోధనలు, కష్టాలు వస్తున్నాయి అంటే నువ్వు ధన్యుడు అవ్వాలని, నువ్వు ఉన్నత దశలోనికి వెళ్ళాలని, నీవు ఎక్కడైతే కష్ట నష్ట శోధనల చేత, సమస్యల చేత విశ్వాసానికి పరీక్షింపబడుతున్న స్థితిలో చూసినప్పుడు దేవుని బిడ్డ ఏంటి ఇలా అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, ఇంత ఈ విధంగా ఉన్నాడు అని లోకం అనుకోనొచ్చు. ఒక రోజున నిజమే లోకం అనుకోనొచ్చు. కానీ కొద్ది రోజులు అదే పరీక్ష ద్వారా నానా విధమైన శోధనతో నీ ఓర్పును కొనసాగిస్తే ఆ పరీక్షే ఎవరైతే నేను అనేక రకాలుగా మాట్లాడారో అదే స్థలంలో వారందరి నెత్తి మీద కూర్చొని పెట్టి వాళ్ళందరికీ నాయకుడిని చేస్తాడండి దేవుడు. అదేనండి విశ్వాసాన్ని పరీక్ష ద్వారా విజయం పొందటం అంటే. కొద్దిగా మనం ఆలోచిద్దాం. అదే మాట చదువుతాం చూడండి. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అండి. శోధన సహించేవాడు ధన్యుడు. అంటే శోధన వస్తుంది, పరీక్షకి నానా విధమైన శోధన వస్తుంది, దాన్ని సహించాలి. అదే కదా విశ్వాసాన్ని పరీక్ష ఓర్పు. ఆ ఓర్పుతో నానా విధమైన శోధనలు ఏం చేయాలి? సహించాలి. ఆ సహనము కొనసాగింపనియాలి. అలా కొనసాగింపనియాలి. కానీ సహనము కొనసాగిస్తూ ఈ పరీక్షలో కృంగిపోవటం కానీ, వెనకడికి వేయటం కానీ, జారిపోవటం కానీ, నీ సొంత ఉద్దేశాల ప్రకారంగానే అనుకుంటూ వచ్చావా నువ్వు ధన్యత కోల్పోతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని 12వ వచనం, యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభుత్వను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడట. అంటే శోధన ఎందుకు వస్తుంది? దాని విషయం ఎందుకు పడుతున్నాం? నువ్వు ధన్యుడిగా మారటానికి. ఏంటా ధన్యత అని అంటే నీ నెత్తి మీదకి కిరీటం వస్తుంది. ఇందుకే నువ్వు విశ్వాసగా మార్చబడ్డావు. ఆ శోధన ద్వారా గుండా నీ జీవితం కొనసాగించినప్పుడు ప్రియమ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఏ భక్తుని కూడా దేవుడు విడిచిపెట్టలే. తన కొరకు పడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎవరిని విడిచిపెట్టలే, త్రోసివేయలే. అసలు ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి ఎందుకు విడిచిపెట్టేస్తాడు? చూడండి, బైబిల్ చరిత్రలో కొందరిని ఆలోచించేయండి. ఈ బైబిల్ చరిత్రలో ఆ శోధనతో ఉన్నటువంటి తన భక్తులైన వారికి కలిగినటువంటి ఎంతోమంది పితరులైన వారి శోధన కలిగినప్పుడు దేవుడు వారిని ఎక్కడ విడిచిపెట్టలే. ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదు అంటే దాని అర్థము వారు ఆ పరీక్షలో సహనము కలిగి ఓర్పుతో ఆ సొంత ఉద్దేశాలు వారు మదిలో రానియకుండా దేవుని మీదే ఆధారపడ్డారు కనుక అట్టి వారికి దేవుని బట్టి వస్తున్న శోధనలో దేవుడు విడిచిపెట్టకుండా ఆ శోధనలోనూ ఆయన కూడా తోడుండి వారిని గొప్ప చేసి వారిని ఘనపరిచి ఎక్కడైతే శోధింపబడిన స్థలంలోనే వారిని ఉన్నత దర్శనం తీసుకుని వెళ్ళి మరి నిలబెట్టినట్లుగా పితరులైనటువంటి అనేక మంది జీవితాలు మనకు కనబడుతున్నాయి. వాటిని వివరించుకుంటానికి ముందుగా కొన్ని భక్తుల యొక్క జీవితాలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పుడు చెప్పుకోను కదా ఆ శోధన విడిచిపెట్టేయడం కదా. ఇప్పుడు ఒక శోధన ఎందుకు కలిగింది అంటే కూడా ఒక ప్రశ్నించుకుంటే దాన్ని చేసుకున్న దానికి వచ్చింది కాదు. ఇది దేవుని కలిగి ఉన్నందుకు వచ్చిన శోధనలో దేవుడు తోడుండి విడిపించి ఘనపరిచి ధన్యుడిగా చేస్తాడు. ఒకటి శోధన. రెండో భాగాన్ని కూడా ఒక మాట చెప్పుకుందాం. ఒక శోధన అనేది నువ్వు చేసుకున్నట్టు అవివేకపు పనులు బట్టి, అజ్ఞానాన్ని బట్టి, మరి నీ సొంత ఉద్దేశాలు బట్టి, నీ యొక్క అతిశయాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి, నీ పదవి అధికారం వీటిని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు అనుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి దేవుడే డైరెక్ట్గా ఇస్తాడండి. ఏందో శోధన, కష్టము, నష్టము వారు కలిగి చేస్తాడండి.
అట్టి మనుషులకు వారు ఓర్చుకున్నా ఓర్చుకోకపోయినా కాదన్నా అవునన్నా వారు అనుభవింపక తప్పదు. ఎందుకంటే వారు ఒకవేళ తప్పించబడాలంటే ఒక ఛాన్స్ కూడా ఉంది వాళ్ళకి. ఎలాగా? బాబోయ్ నేను తప్పు చేశానని ఆ ప్రభు చెంతకు వస్తే, క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువును బట్టి క్షమించబట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక కష్టాల వాళ్ళు విడిపించబట్టడానికి వేరే మార్గం ఏది కూడా లేదు. కారణం వారు దేవునికి విరోధమైనటువంటి విధానంలో పడుతున్న కష్టం. అది దేవుని కొరకు పడట్లే, వారు సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటానికి, ఆనందపడటానికి, సంతోషపడటానికి పడిన కష్టానికి శిక్షగా వచ్చినటువంటి ఫలితమే తప్పది వారు దేవుని కొరకు పడింది కాదు. కనుక దేవుని సహాయం అలాంటి వారికి దొరకదు. పనిష్మెంట్ అనుభవింపక తప్పదు. అది ఒకటి. ఇది ముందు చెప్పింది దేవుని కలిగినటువంటి విధానం కలిగిన విశ్వాస పరీక్ష 2. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన అసలు నువ్వు ఎక్కడ ఉండవని మనం ప్రశ్నించుకుంటే, అసలు కష్టం దేనికి కలిగిందని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఎక్కువగా మనమంతా మన సొంత ఉద్దేశాలు బట్టే కదండి శ్రమలు కష్టాలు తెచ్చుకునేది. దేవుని కొరకు చెమట పట్టు బట్టి కార్చేవా? దేవుని కొరకు ఒక అవమానాన్ని సహించేవా? దేవుని కొరకు సువార్త చెప్పడానికి ఒక ట్రాక్ ఇచ్చేవా? దేవుని కొరకు ఎక్కడ ఒక పూట పనుమానుకొని, నీ ఉద్యోగం ఏదో పనుమానుకొని 1-2 సార్లు ఎప్పుడన్నా సువార్తకి వెళ్దామని వెళ్ళేవా? మళ్ళీ నువ్వు పరమభక్తుడు అంటావు. ఎంత న్యాయం అంత చెప్పండి సార్. నీకు ఇన్ని పరిస్థితుల్లో దేవుడు అన్ని రకాలుగా కాపాడుతున్నప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడకపోతే ఎలా ఫలితం సంతోషంగా ఉంటుందండి? సో నేను అటువైపు వెళ్ళటం కంటే ఇక్కడ మనకు కావాల్సింది శోధన సహించినట్టు తప్పనిసరిగా ఆ వ్యక్తి ధన్యుడిగా మార్చేలాగా దేవుడు చేస్తాడు. ఆ శోధన నువ్వు చేసుకున్న దానికి వస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు చేసుకున్న నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఊపిరాడక కుయ్యో మొర్రో అని ఎంత అరిచినా, అంతవరకు నీ ఇష్టం మీద తిరిగినటువంటి వారు, నీతో ఆనందపడినటువంటి వారు, నువ్వు తెచ్చింది అనుభవించి తిరిగినటువంటి వారు అలా కళ్ళారా చూస్తారే తప్ప నీకేమీ కూడా సహాయం చేయలేరు, నీ బాధని మాన్పలేరు, ఏది చేయలేరు. నువ్వు ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కంటే మన గొప్పలమేం కాదు. అంత బాధపడినా చివరాఖరి దిక్కు ఎవరయ్యారంటే యేసు ప్రభువు వారు దిక్కయ్యారు. అక్కడికి వస్తేనే తప్ప నీ శోధనకు ఎదురవుతున్న ఆటంకాలకు పరిష్కారం మాత్రం దొరకదో. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, నీ కష్టమైన ప్రమాదం కలిగినప్పుడు ఏదో చేసేయాలనుకుని సొంత ప్రయత్నాల ద్వారా వెళ్ళి కష్టం తెచ్చుకున్నప్పుడు మరలా తిరిగి సొంత ప్రయత్నాలు చేస్తే పోతుంది అనుకుంటే నీ అవివేకం. ఒకళ్ళు పోయినట్టు ఈ చేతికి వచ్చిన దాన్ని పోయింది అనుకున్నా పొట్టకు రావచ్చు, కాలుకి రావచ్చు, తలకు రావచ్చు, మరొక చేతికి రావచ్చు. అది మాత్రం పోదు. ముళ్ళు లోన ఉంటుంది కనుక పైపోతూ ముందుకి వెళ్ళి చర్మం సొవరపడచ్చేమో, కానీ లోన ముళ్ళు ఉంటుంది కనుక ఇక్కడ ఉండదు ఆ పక్క సెలేస్తుంది. కారణం నీ సొంత ఉద్దేశం తెచ్చుకుని సొంత ప్రయత్నం పోగొట్టుకుని అనుకుని భ్రమలో బ్రతుకుతే తప్ప సరైన ట్రీట్మెంట్, శాశ్వత ట్రీట్మెంట్ మాత్రం నీకు దక్కదు. దక్కాలి అంటే కావాలి అంటే ఒకటే దిక్కు దారికి నీకు. అటువంటి పరిస్థితి ఉంటే ఆ ప్రభు చెంతకు వచ్చి ఈ కష్టాన్ని బట్టి ఉందని కానీ క్షమాపణ కోరుకుంటే లైన్ అవ్వచ్చు. అది నీకుగా వచ్చినటువంటి శ్రమ కష్టాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఈ కష్టపడుతున్నాను కదా అనుకొని విశ్వాసానికి వచ్చిన పరీక్ష ద్వారా వీళ్ళు పైకి వెళ్తారు అనుకుంటాం, నీ భ్రమ కూడా అది. వాళ్ళు వెళ్ళరు. ఇంకా వాళ్ళు విశ్వాసానికి వచ్చిన పరీక్షను బట్టి పైకి వెళ్ళారు. వాళ్ళు ఉన్నత దేశం దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళు నిలబడ్డారు, సహించారు, ఓర్చుకున్నారు. ఇలాంటి వాటిలో తప్పులు చేయలే, నీతిని పోగొట్టుకోలే, విశ్వాసాన్ని కోల్పోలేదు. వాళ్ళ విశ్వాసంలో భాగ్యవంతులు కావడానికి దేవుడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు హెచ్చించాడు. ఇక తర్వాత దించడం ఎవడోలా కాదు. దేవుని కొరకు శ్రమ, ఆ విశ్వాసాన్ని పరీక్ష నెక్కితే అలా ఉంటుంది, సొంతంగా చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉండాలని చూసుకుంటూ ఒకరి ఇద్దరు ముగ్గురిని ఒక వ్యక్తులు మీకు ముందు పెట్టాలని మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియమ దేవుని పిల్లలరా, మనందరికీ తెలుసు కష్ట నష్టాలు వచ్చినటువంటి వ్యక్తిని గురించి ఒక మాట చెప్పుకుందాం. 1, 2, 3 అన్ని కదా వ్యక్తులు స్పీడ్గా చక్కగా చెప్పడానికి ప్రయత్నించేద్దాం. నాకు తెలిసినంత వరకు చూడండి, యోబు గారికి మనకు బాగా తెలుసు కదండి. యోబు గారి సహనము మీరు చూచితిరా అంటాడు. ఇదే యాకోబు పత్రికలో ఏమంటాడండి? చదువున యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి, సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గెలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే యోబు యొక్క సహనం గురించి తెలుసు కదా. యోబు గారు మీరు ఎలా సహించారండి? అసలు మీరు సహించగలిగినటువంటి మరి ఓర్పు సహనాన్ని వస్తుందన్న కదా. మీరు సహనాన్ని ఎలా సహించారండి? మీకు కలిగింది ఏంటండి? అసలు మీరు సహించవలసింది ఏంటి, సహించింది ఏంటి అని అడిగితే, అయ్యా నేను భక్తుణ్ణి,
శోధన కూడా ప్రియ దేవుని పిల్లలరా, దేవుడు పెట్టి పరీక్ష కూడా ఎలా ఉంటుందంటే, దీనిని బట్టి మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. పరీక్ష కూడా ఎలా ఉంటుందంటే, పరీక్ష ఎలా ఉంటుందో చెప్పి యోబు గారు సహనాన్ని గురించి కొద్ది మాటలో ఆ యొక్క పరీక్షలో యోబు గారు ఎలా నెగ్గారు, ఉన్నత దర్శనంకి ఎలా వెళ్ళారు అంటానికి యోబు గారికి పెట్టిన పరీక్ష ఏంటో క్షుణ్ణంగా మనకు అర్థం కావాలి. తను ఏ స్థితిలో ఉంటే పరీక్షకి గురయ్యాడో గ్రహించాలి. అప్పుడు గ్రహించి అది నా జీవితానికి అప్లై చేసుకుంటే, అంత భక్తుడికి అలా పరీక్ష వచ్చి అలా నెగిదంతా ఉన్నత దర్శనకి వెళ్ళాడు. నేనున్న స్థితిలో నుండి అంత భక్తుడు పరిస్థితితో నీది నాది కాకపోవచ్చు, కానీ పరీక్ష కన్ఫర్మ్ అన్నాను కదా. ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి పరీక్ష. పెద్దోళ్ళు అంటారు ఎంత చెట్టుకి అంతే గాలి కాబట్టి అనే సంగతి మనకు బాగా తెలుసు. సో యోబు గారు దేవుని పరీక్ష ఎట్లుంటుందంటే, ఇచ్చి పరీక్ష పెడతాడు, తీసేసి పరీక్ష పెడతాడు, ఉన్నదానిని నీకు ఉపయోగకరంగా ఉండకుండా పరీక్ష పెడతాడు. ఒకవేళ నీకు వాగ్దానం చేసి కొంతకాలము నీకు ఇవ్వకుండా ఉండి పరీక్ష పెడతాడు. ఈ 4 రకాలుగా పరీక్ష పెడతాడు. నేను ఆలోచించిన విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు యోబు గారికి పరీక్ష అన్నీ ఇచ్చాడు. ఒక పరిష్కారం తన జీవితం బేష్ అనిపించుకున్నాడు దేవుని ద్వారా. నీతిని, న్యాయ యథార్థతను విసర్జించి భయభక్తి కలిగిన నెంబర్ 1గా ఊజు దేశంలో కనబడుతున్నాడు. అన్నీ ఇచ్చినా సరే ఎక్కడ చెడిపోలేదు తన జీవితం. తన కుటుంబం చెడిగొట్టుకుంటానికి ఎక్కడ కూడా పరిస్థితులు అన్నీ కూడా అంతగా చక్కగా కాపాడుకున్నాడు. గుడ్, నీలాంటి వాడికి ఎవరు చేయ యోబు, ఎంత చక్కగా కాపాడుకుంటున్నావయ్యా అన్నట్టుగా దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. మొత్తం మీద యోబుకి అన్నీ తీసాడు. ఎలా తీసాడు అనేది మీ అందరూ తెలుసు. అన్నీ తీసాడు. యోబు గారు ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలరా, ఒక మాట మనం చదువుకుందాం. చూడండి యోబు గారు ఏమన్నాడు ఏంటో. యోబు గారు ఏమంటారంటే, ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయము చివరి వచ్చినండి. ఈ సంగతులు ఏ విషయంలోనూ యోబు ఏ పాపం చేయలేదు, యెహోవా అన్యం చేసినని చెప్పలేదు. 21, నేను తల్లి గర్భం దిగంబరినై వచ్చుతుని, దిగంబరిగానే అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. అంటే 22 చదివి 21 ఎందుకు చదివాను అంటే, తన జీవితంలో కలిగి ఎదురైనటువంటి సమస్యకి ఏంటంటే, ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. యెహోవా ఎడల నేను ఏమంటున్నాడు, నాకు అన్యాయం చేసినట్టు కూడా పలకలేదట. అన్యాయం చేసిన పలకలేదట. అంటే అది ఎందుకు పలకలేదు అని అంటే, ఆయన నిర్ణయం ఏంటంటే, యెహోవా ఇచ్చాడు, 21 వచ్చిన యెహోవా తీసుకున్నాం. మొదటి అధ్యాయం 21, 22 చదువుకున్నామండి. 22 చదివి పైకి వచ్చాం, 21 చదువుకున్నాం. ఏమండి కనుక ఈ విషయం మనకు అర్థమైంది అనుకుంటున్నాం. అంటే ఏది చేయలేదు. సరే మరి ఎలా చేసింది, పరిస్థితి ఎలా నెగ్గారండి అంటే, ఒక్కసారిగా ఆర్థికంగా, శారీరకంగా, మొత్తంగా శారీరక మానసికంగా కృంగిపోయాడు. మొత్తం వన్ బై వన్ ఒకరోజు బిడ్డలు చనిపోయారు. క్షణంలో ఒక పూటలోనే బిడ్డలు చనిపోయారు, పశువులు చనిపోయారని, రకరకాల ఇలా జరిగిందని, ఒకటి ఆర్థికంగా పశువులు, మొత్తం ఆస్తి, పిల్లలు అన్నీ కూడా చనిపోయి తన జీవితం అంతా కూడా 1 by 1 కురుపులతో మొత్తి భయంకరమైనటువంటి రుగ్మతలోనికి దిగిపోయాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా, ఆయన చిత్తమైంది యెహోవా ఆయనకు అనుకూలమైనట్లు శిక్షిస్తాడు. అది నాది కాదు పరిస్థితి, ఆయన చిత్తం ఆయన జరిగించాలని అనుకున్నాడు. అంతే అనుకున్నట్లుగా ఉంటే మళ్ళీ ఆ యొక్క బాధలో కూడా ఎంత కఠినమైన పరీక్ష ఎదురైంది అంటే, ఎంతో భక్తిగా జరిగితే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి మా క్రియలు జరుగుతాయా? అవును జరుగుతాయి. వాళ్ళకే ఎక్కువ. నువ్వు భక్తిగా జరుగుతున్నావు కనుక, భక్తిగా నువ్వు నడుస్తున్నావు కనుక, ఈ రోజున డైలీ దేవుని చిత్తాన్ని బట్టి నడవాలి, ఉండాలి అని నీ జీవితంలో వెళుతున్నావు కనుకని ఈ రోజున ఇంట్లో పోరాటం, నీ మనసులో పోరాటం, ఉద్యోగరీత్యా పోరాటం, ఎక్కడ చూసి నీ పోరాటం కారణం ఏంటో తెలుసా? నువ్వు భక్తిగా ఉండబట్టి. నీ భక్తిని ఏదోలాగా దారి తప్పించాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పటికీ, కానీ నువ్వు లొంగలే. కారణం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది. నీ భక్తిని నా పరీక్షలో వినయం, విధేయతతో వాళ్ళు ఏ విధంగా జయించేటటువంటి మంచి మాటలతో వాళ్ళని నీ వసుపరుచుకునేటట్టుగా చేసాడు దేవుడు. చాలా విషయాల్లో గుర్తించుకో, ఒకసారి గమనించు. ఇది ఎంత జరుగుతుంది, నా తెలివి నా జ్ఞానం అనుకున్నామే నిన్నటిదాకా, ఇవాళ ఆయన బట్టే ఉండాలని గుర్తించుకొని మరింత వినయం ప్రసాదించు అని అడిగితే అదే ఆఫీస్లో నువ్వు మేనేజర్ అవుతావు. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు కదా. సో అది అలా చూసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఈ విధంగా అంటే ఏమంటాడంటే, నేను శోధింపబడిన మీదట, ఇన్ని జరిగిన ఇంత జరిగిన శోధింపబడిన మీదట, దాన్ని చెప్పడానికి ఏ విధంగా శోధన వచ్చింది? భార్య కూడా అంది, నువ్వు చచ్చిపోరాదు ఎందుకు, అసలు నీ వల్ల ఇంకేమైనా ఉందంటావా అంటుంది. కానీ అన్నీ కలిగినప్పుడు ఏమండి, దేవుడు మీ ద్వారా నిజంగా మన భక్తి మీరు ఎంత చక్కగా చేస్తున్నారండి భక్తులు అని ఎప్పుడన్నా అందా? అనలే. కానీ కష్టం కలిగేటప్పటికి మనం అంతవరకు ఎన్ని చేసినా, ఎంతగా బిడ్డలను అన్ని రకాలు చేసినా
ఇదిగో భార్యల ద్వారా ఇటువంటి మాటలు తప్పదండి. ఎందుకంటే ఆమె మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. మూర్ఖంగా మాట్లాడేటట్టుగా దుష్టుడు ఆమెని వాడుకున్నాడు. స్నేహితులు కూడా ఇబ్బంది పెట్టాడు, ఆయన సహించాడు. అన్నీ పోయినవి. దేవుడు ఇదంతా కూడా చూస్తున్నాడు ఆ పరీక్షలో. ఎస్, నా కొడుకు నా కొడుకే అన్నట్లుగా చూసి ఆఖరికి ఏం తెలుసా, ఆయన అంటాడు 23వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసట, ఆయనకు తెలియను, ఆ విషయం ఈయనకే తెలుసు, పక్కన వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను పడుతున్న శ్రమ కానీ సంఘటనలు కానీ స్నేహితులు కానీ భార్య కానీ చూసేవాళ్ళు కానీ ఏం అర్థం కావట్లే. యోబు గారికి అర్థమైంది, నేను పడుతున్న నా మార్గంలో వెళుతున్న ఇవన్నీ కూడా నాకు తెలియను. ఏంటి, నేను నడుచు మార్గము ఆయనకు తెలుస్తుంది, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె మారటానికి, అంటే ఈ కల్మషం అంతా కూడా అంతా కూడా పోయి ఒక శ్రేష్టమైనటువంటి బంగారం అని విలువైన జీవితం రావటానికే నాకు ఈ శోధన అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, రెండంతలు దేవుని పొందుకున్నాడు కదా, 42 అధ్యాయానికి వస్తే మరి ఇప్పుడు శోధన కష్టాలు కలుగుతున్నాయి అని అంటే ఇచ్చి శోధించాడు, పరీక్షించాడు, అవన్నీ కూడా తీసేసి కూడా పరీక్షించాడు. అన్నింటిలో కూడా బేష్ నెంబర్ 1గా యోబు గారు కనబడుతున్నారు. మరి ఒకసారి మనమైతే ఎలా ఉంటుంది, ఇచ్చినప్పుడేమో మనకి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు, ఏమంటే ఆహా ఓహో అంటాం, ఇవ్వపోయేదాడు కుంగిపోతాం. అలాగే కరెక్ట్ కాదు. యోబు గారిని అడిగితే అవి ఇవి కూడా ఎలా వచ్చుకున్నారండి అంటే, ఏమో దేవుని దగ్గర ఒక రోజులోని చీకటి వెలుగు ఉన్నట్లుగా అలాగే ఉంటాయి, అవి దాటుకుంటూ నేను వెళ్ళిన రోజున విజయం పొందుతాను అని తన విశ్వాస జీవితంలో దేవుడు పెట్టిన పరీక్షకు విజయం పొందిన వీరుడిగా యోబు గారు కనపడుతున్నారు. సరే, ఇంకో రెండో వ్యక్తిని కొంచెం చూద్దామా, కొద్దిగా స్పీడ్గా చెప్పుకుంటానికి ప్రయత్నించేద్దాం. ఇక రెండో వ్యక్తిగా చూస్తే ప్రియ దేవుని పిల్లలరా, మనకి ఆదికాండంలో కనబడతాడు. ఒక ఆయన కుటుంబం నుండి వెలివేసినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఊరు నుండి మరి పొరుగు దేశానికి అమ్మేసినట్టుగా కనబడతాడు. ఇక ఒంటరిగా తన జీవితంలో ఎవరికి ఏ బాధ వచ్చింది చెప్పుకుంటానికి నానెవరు లేనటువంటి ఒంటరి బ్రతుకు, చిన్నతనంలోనే చిన్న వయసులోనే అన్ని బాధలు పడుతున్నాడు. కారణం, యోసేపు నీతిమంతుడు, యోసేపు పవిత్రుడు, యోసేపు ఆ తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడటం తప్పు అయింది కాదు, తండ్రి వస్త్రాలు కుట్టించడం తప్పు అయింది కాదు, కళలు తన జీవితంలో కనటం తప్పు అయింది కాదు. ఇవన్నీ కూడా తన జీవితాన్ని ఏం చేసింది తెలుసా, కుటుంబంలో నెమ్మది లేకుండా తెచ్చింది. అలాగని చెప్పకుండా ఉండాడా, చెప్పకుండా ఆగలే. అంటే ప్రియ దేవుని నీతిమంతుడు ఆ నీతి సంబంధమైన దేవుని యొక్క మాటలు పరిస్థితి చెప్పకుండా ఎవరు ఉండరండి. అంతే చెప్పినందుకు అన్నదమ్ములు కొట్టి ఐగుప్తు దృష్టికి అమ్మేశారు. మీ అందరికి తెలుసు, మీరు 37వ అధ్యాయం చదువుకున్న అక్కడ కూడా అమ్మేసిన తర్వాత ఆ పొతిఫారు ఇంట్లో ఉంటున్నాడు. చాలా సింపుల్గా చెప్తున్నాను, అక్కడ కూడా మంచి అధికారిగానే ఉంచాడు. మొత్తం మీద పాపం చేయటానికి వెతుక్కుంటూ తన భార్య వచ్చింది. ఇంత దుష్కార్యం, దేవునికి విరుద్ధంగా ఇంత దుష్కార్యాన్ని చేయలేను అని అనుకొని ఆయన తప్పించుకున్నందుకు గాను ఏది చేసి అని అనిపించలేదు, వెంటనే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఏమండి, ఇంతవరకు యోసేపు గారు చేసిన ఏ పనులు కూడా తన నీతిని పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. పవిత్రంగా ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక అటువంటి వ్యక్తులకు దేవుడు తోడు ఉంటాడు. అటువంటి వ్యక్తులు కష్ట నష్టాల్లో కూడా నేను ఉండాను అంటూ బలపరుస్తాడు. ఎప్పటిదాకో తెలుసా, ఎక్కడిదాకా తోడు ఉండేస్తాడు ఆయన, ఎక్కడిదాకో తెలుసా, నీవు ఎప్పుడైతే చివరి అంకంకి వెళ్ళేంత వరకు, చివరి దాకా వెళ్ళేటప్పటి వరకు ఆ విశ్వాసం చూస్తాడు. ఎలా ఆ యొక్క పవిత్రత కాపాడుకుంటూ నువ్వు చేసే ప్రయత్నాలు నా మీదే ఆధారపడుతున్నాడా, తన తెలివి జ్ఞానాన్ని ఆలోచిస్తూ చూస్తున్నాడా, లేక ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వచ్చినాయి, ఆ కుటుంబంలో చిన్నవాడను 12 మంది అన్నదమ్ములు 10 మంది అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా తండ్రి ఏంటి అసలు నన్ను ఇలా చేస్తున్నారు, సో ఇక్కడి వరకు వచ్చేంత వరకు కూడా ఏ పాపము వ్యతిరేకంగా ఏది మరి నేను చేయలేదే, ఎందుకు వస్తున్నాయి అని తను ఆలోచించినట్లుగా, లేదా ఆ విధానంలో తన మనసును కృంగించుకున్నట్లుగా యోసేపు గారి జీవితంలో కనబడదండి. ఏమో దేవుని చిత్తం ఏమో ఉన్నదో అని అనుకుని ఇవన్నిటినీ ఆ యొక్క పవిత్ర జీవితానికి వచ్చిన పరీక్ష అంతటిని పవిత్రంగానే మరి ఆయన చేశాడు, ఎదుర్కొన్నాడు. ఓర్పు సహనము కలిగి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చిన్న మాట చెప్పిన, ఒకవేళ ఆ పొతిఫారు ఇంట్లో ఏమండి ఇదిగోండి నేను అమ్మగారిని నేను పట్టుకోలేదండి, అమ్మగారి ఇట్టు వచ్చారండి అన్నారు అనుకోండి, వింటారా? అంటారు, రే ఏంట్రా బొంకుతున్నావు అని అంటారు. లేదు ఎట్టగో వినరు కదా అని అనుకొని సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, రే చేయబట్టే కదా ఎంత సైలెంట్గా ఉన్నాడు అని దెబ్బ మీద దెబ్బ పడేటట్టు కూడా ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి యోసేపు గారు
చివరాఖరికి ఏం తెలుసా? ఆ జైల్లో నుండి ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. అంటే విశ్వాసానికి వచ్చిన పరీక్ష ఇంటి నుండి, ఒంటి నుండి, సమస్య నుండి, అన్ని పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఎక్కడ కూడా తను పాపం చేసినట్లుగా మనకు కనబడదు. తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకనే ఆ వ్యక్తిని దేవుడు శోధన సహించాడు. ఆ శోధన నిలిచిన వాడే ఉన్నాడు కనుక జీవ కిరీటాన్ని పొందుతాడు, విజయం పొందుతాడు ఆ వ్యక్తి అంటానికి ఇదిగో మరొక వ్యక్తి మనకు దొరికారు, ఆ యోసేపు గారు. అక్కడే ఐగుప్తు దేశంలో అన్ని శ్రమలు పొందిన తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. అదే విజయం. అంటే ఇన్ని సహించిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది విజయం? అంత పరిశ్రమతో నెగ్గినందుకు కనుక విజయం పొంది ఆ ఊరిలోని ఆ యొక్క ఐగుప్తు దేశం పొరుగు దేశంలోని పొరుగురు వ్యక్తి, తల్లిదండ్రులు నానెవరెవరు లేని వ్యక్తిని దేవుడు తీసుకుని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. తన భక్తికి పవిత్ర పరీక్షలో నెగ్గాడు కనుక అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన సోదరుడా, ఆలోచించి షడ్రకు, మేషకు, అబేద్నెగోను తీసుకోండి. వారు కూడా దేవుని కొరకు తన భక్తిలో పవిత్రతతో ఉండటానికి జీవించారు. తినేదాన్ని కాదనుకున్నారు. ఏమండి ఇదిగో ప్రతి మనకు మొక్కాలి అన్నారు. లేదండి మొక్కమండి అన్నారు. ఏంటి మహారాజుని ఎదిరించారు వాళ్ళు. ప్రపంచ అధినేతని మొక్కమన్నారు. అగ్నిలో వేసేయండి బాబు, మీ ఇష్టం రాజా, నీకు నమస్కరించవలసి, నీకు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఎందుకంటే భయపడేది ఎవరు తెలుసా? శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి దేవునికి భయపడాలి కానీ శరీరం చంపి వీళ్ళకి భయపడతాం ఏంటి అన్నట్టు లేఖనాలు మనకు కనబడుతుంది. కనుక వారు కూడా ఏం చేశారంటే అగ్నిలోని తీసి ఉన్నత దశకు వచ్చారు. ఇక ప్రార్థన చేయకూడదు దానియేలు విషయం వచ్చింది, ఆయన ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేశారు, తీసుకుని వచ్చి ఉన్నత దశలోనికి ఎక్కించాడు. అంటే భక్తి భావం మీద వస్తున్నటువంటి ఆ యొక్క పరీక్ష నీవు నిలబడతావా లేదని వచ్చేటువంటి పరీక్షలో నువ్వు కానీ నెగ్గాలి అంటే సహనము, ఓర్పు కలిగి నువ్వు ఉంటే నిన్ను దేవుడే విడిపిస్తాడు. దేవుడే ఉన్నత దర్శనం తీసుకుని వెళ్తాడనే సంగతిని కొద్ది ఓర్పు కలిగి ఉండాలి. ఆ పరీక్షకు ఓర్పు ఉండాలి, ఆ పరీక్షకు సహనం ఉండాలి, సహించాలి. ఆ సహనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి తప్ప ఎక్కడ బ్రేక్ అవడానికి అవకాశం ఉండదు. అంటే నానా విధమైనటువంటి విధానంలో మన ఓర్పుకు పరీక్ష వస్తుంది. ఆ ఓర్పుని కొనసాగించడానికి సహనం అనేదని మనం ఉండాలి. అప్పుడు జీవ కిరీటం పొందుతాం. ఇవి ఆ పాస్ అయినటువంటి వారిగా చూస్తే మరొక వ్యక్తిని ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి మనం చూసుకోవాలి కదా. మరి పాస్ అయిపోయి అక్కడ ఆగిపోతే ఫెయిల్ అయిపోయిన ఎవరు ఎట్టుందని మనకి కంపారిజన్ ఎలా ఉంటుంది? సో ఇశ్రాయేల్ జీవితాన్ని కానీ మీరు చూసుకున్నట్లయితే ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేల్ని విడిపించిన తర్వాత ఏమి లేకుండా పరీక్షించాడు. ఏమి లేకుండా కూడా ఏం చేశాడు? ఆయన పరీక్షించాడు. ఎలా అంటే ఎర్ర సముద్రం దాటించాడు. అవన్నీ అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. అప్పటికి ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటివి, ఇక మరలా తిరిగి ఎప్పుడు జరగనటువంటివి, అంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చూసినటువంటి వారే ఇశ్రాయేలీలు. అంత అద్భుతంగా పోషింపబడినటువంటి వారు, నడిపించబడినటువంటి వారు, ఆ దేవుని చేత అంత శ్రేష్టమైన దేశము వారు పొందుకునేటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఎదిగినటువంటి వారు, వారి కొరకు ఎన్నో కార్యాలు దేవుడు చేశారు. అయినా వీళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. ఇలాగే ఉంటాయండి కొందరు జీవితం, గుర్తింపు ఉండదండి. కనుక ఇక్కడ చెప్తున్న మాట 15 అధ్యాయం చూసుకుంటే ప్రియ దేవుని పిల్లల, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన నీరుంది, పరీక్ష పెట్టాడు. నీరుంది, వాళ్ళకి తాగడానికి ఉపయోగపడట్లే. కానీ అప్పుడు ఏం చేశాడంటే, మరి 15 అధ్యాయం చదువుకున్నట్లు ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఒక చెట్టుని తీసుకొచ్చి చూపిస్తే మోషే గారు తీసుకొచ్చి దాన్ని వేస్తారు. అంటే సనిగారు, నీరుంది కానీ ఏంటి మోషే అని ఉంది. వాళ్ళ చేతిలో నీటితో చాలా కనబడుతుందండి. ఎక్కువ నీరుండి ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఏమండి ఇదిగో చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చాడు. అసలు నీరు లేని సందర్భంలో పంట నుండి నీటిని కూడా రప్పించాడు. అద్భుతం అండి వాళ్ళ జీవితం, వాళ్ళు ప్రయాణ జీవితం చూసుకుంటే నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఇలా చూసుకుంటే అది నీరు ఉంది. ఇలా ఏం చేశారు? అక్కడ సనిగారు, గొనిగారు. త్రాగటానికి నీళ్ళు లేవేంటి మాకు అన్నాడు, గొనిగారు. అది దేవునికి ఇష్టపడదండి. సనుగుడు గొనుగుడు దేవునికి ఇష్టపడదండి. నీ పక్కన వాళ్ళకో, నీ భర్తకో, నీ భార్యకో, నీ చుట్టుపక్కల వాడు కనబడకపోవచ్చు. సనుగుడు దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, కానీ దానికి లెక్క అడుగుతాడు దేవుడు. కనుక ఆ చెప్పినప్పుడు ఏం చేశారు? వీళ్ళు సనిగారు, గొనిగారు, మొత్తం మీద నీటిని మధురంగా మార్చాడు, తాగేశారు. కానీ అక్కడ లేని దానిని బట్టి, అంటే ఉన్నది కానీ వాళ్ళకి ఉపయోగకరంగా లేదు కనుక సనిగారు. నీళ్ళు ఉంటాకుంది, ఎబ్బో ఏంటి నీళ్ళు ఎంత చేదుకోండి బాబోయ్ అన్నట్టు అన్నారు. ఏంటి మోషే చేదుకున్నాయి, మరి ఏంటి ఇది ఎలా తాగాలి అని అన్నారా? సనిగారు. ఆ మాట చదువుతున్నాం చూడండి. 15వ అధ్యాయము 23వ వచనం అండి. 15:23. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా. సనిగారట, లేకపోతే సనుగుడే నీటి.
ఏమండి, అది మొదటిగా. ఇంకా తర్వాత మీరు 16 అధ్యాయంకి వస్తే, మోషే మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఏం చేశాడు? ఆహారం కొరకు ఆహారం లేకుండా పరీక్షించాడు. ఇప్పుడు మధురంగా మార్చాడు కదా, కొద్దిగా ఆలోచించాలి కదా. ఏం లే, ఒకటి జరుగుతున్నప్పుడు రెండో దానికి కూడా దేవుని మీద ఆధారపడాలి. ఎంత చక్కగా మా చేదు తీపైపోయిందే, మధురంగా మారిందే అన్న గ్రహింపు లేకుండా జస్ట్ కాస్త ముందుకెళ్ళేటప్పటికి వీళ్ళకి ఆకలేసింది. మరి ఆకలేస్తుంది కదా, సహజం కదా, సహజమైన కోరిక అది. కానీ సహజమైన కోరికను తీర్చుకుంటా, సహజమైన దాహాన్ని తీర్చినటువంటి మోషే మరేంటి ఆకలేస్తుంది అని అడగకుండా మోషే మీద సనిగారండి. ఏమని? 16 వచ్చిన, వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి, అంటే నిర్గమాకాండం 16 అండి. వారు ఐగుప్తులో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యముకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీలు సమాజమంతయు మోషే ఆహారముల మీద సనిగాను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల మీద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతిలో మేమేలా చావకపోతుమి, సర్వ సమాజం ఆకలి చేత చంపటికి అరణ్యంలోనికి వారిని మమ్మను ఇక్కడ తోడుకొని వచ్చిన మీరు తిరగబడ్డారని. అప్పుడు ఏమంటాడు మోషే చెప్పినప్పుడు, వారు పరీక్షించి ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకోనాలని దేవుడు ఆకాశం మనను పంపించాడు. చూడండి 15వ వచనం. ఇశ్రాయేలీలు చూచినప్పుడు ఇది ఏమైనది అని తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. మోషే, ఇది తింటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అన్నాడు. అంటే మన్నాన్ని కురిపించాడు, పరీక్షించాడు. ఎలాగా? ఏ రోజు ఏ రోజు ఆ ఓమేరు వరకు ఓమేరు చొప్పున ఎవరికారే కూర్చుకోవాలి, కానీ హెచ్చు తచ్చు కూర్చుకొనవద్దు అని కండిషన్ పెట్టాడు, ఇచ్చి పరీక్ష పెట్టాడు. కానీ అటు తిట్టు ఇటు తిట్టు ఎక్కువగా తీసేసుకున్నారని కొందరు, తక్కువ తీసుకుని తక్కువ కాలేదు, కానీ ఎక్కువ తీసుకున్న దాచుకుంటారని చేస్తే పురుగు పట్టేసిందట. అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. అంటే దేవుడు పెట్టిన పరీక్షలో ఆహారం లేదు అని అంటే ఇచ్చాడు, లేదన్నప్పుడు కొనికారు. సో ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఇలా ఫెయిల్ అవుతున్నారు. ఇంకా తర్వాత ఇంకొక ముందుకెళ్తే నీరు కావాలని మొరపెట్టారు. రెఫీదీంకి వచ్చి నీళ్ళు లేనందున 17వ అధ్యాయం, అది ఆ నిర్గమాకాండం. నీళ్ళు లేని మోషే మీద తిరుగుబాటు చేసి ఆయన వాదింపి యెహోవాను శోధింపనేలా మీరు అని అడిగితే 4వ వచనం చదువుతుందండి. అప్పుడు యెహోవాకు మొరపెట్టును, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని అనగానే మోషేకి దేవుడు చెప్పాడు, మోషే కంగారు పడకయ్యా, వీళ్ళందరూ నేను కదా అనేది, నేను కదా నేను పంపించి నడిపించింది. ఒకవేళ అంటున్న మాటలు నువ్వు బాధపడకు, అది డైరెక్ట్గా నన్ను అంటున్నారు, నా పక్షం బట్టి కదా నువ్వు అక్కడ ఉండదు, కంగారు పడకు ఆయన బండతో నీ కర్రను తీసుకెళ్ళి కుట్టాను. నీళ్ళు వచ్చింది. అక్కడ కూడా ఏం చేశారు? నీటి కొట్టి సనిగారు. ఇంకా కాస్త ముందుకెళ్తే సంఖ్యాకాండంలో మీరు వెళ్తే ప్రియమ దేవుని పిల్లలరా, ఏదో కొన్ని మళ్ళీ ఆహారము లేకపోయేటప్పటికి వాళ్ళు ఏమంటారంటే, ఓ మోషే ఏంటయ్యా, ఏంటిది మాకు సవిసారం లేని ఆహారం ఇచ్చేవి ఏంటి, ఎన్నాళ్ళు బట్టి ఏంటి అసలు ఇది, మాకు పూరలు లేవు, మాంసం లేదు అన్నట్టుగా ఇశ్రాయేలీలు మళ్ళీ ఏం చేస్తారంటే మోషే మీద సనిగారు. చూడండి మన్నాను ఏమంటున్నారంటే, అది దేవుడు పంపించిన ఆహారం అంటే తిన్నారు, కూర్చుకోమంటే తేడా చేసుకున్నారు. మరలా పరిగెత్తుకొచ్చి ఏం చేస్తారంటే సంఖ్యాకాండం 21 మరి 5వ వచనం చదువుతున్నానండి. ఏమంటున్నారంటే, ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, సవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా జనములోనికి తాపకరమైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చచ్చిపోయారండి. ఏమిటి? అన్నీ ఇస్తున్న సరే ఇలా ఉన్నారు, పరీక్షిస్తుంటే ఆ లేదన్నప్పుడు ఇచ్చినా ఒకేలా ఉన్నారు, సనుగుడు కొనుగుడు మారలేదు. చివరాఖరికి ఇక్కడ ఏం చేసిన తాపకరమైనటువంటి అంటే నీళ్లు లేవనుకొని సనగటం ప్రారంభించి విరోధంగా శోధించారట. అప్పుడు ఏం చేశారంటే నాగరాజులు వచ్చినాయట. ఏం చేసి ఉంచండి వచ్చేసి కరిచేస్తున్నాయట. మళ్ళీ వాళ్ళు కూడా ఆయనే, ఆ అహరోను గారే రక్షించినట్లు మనకు కనబడుతుంది. చివరాఖరికి ఇంకాస్త ముందుకెళ్తే ముగిస్తానండి, ఇప్పుడు కాలాతీతమైంది. ఇంకా కొద్ది ముందుకెళ్తే ప్రేమ దేవుని పిల్లలరా ఏం చేశారంటే వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన బట్టి వారు ఏం చేశారంటే దేవుడినే మార్చేశారు. 32వ అధ్యాయంలో మోషే గారు కాస్త కొండ మీదకి వెళ్ళేటప్పటికి వీళ్ళకి కావాల్సిన మేనిఫెస్టో తీసుకురావడానికి దేవుడు పిలిస్తే వెళితే కిందకు వచ్చేటప్పుడు 40 దినాలు అయ్యేటప్పటికి మొత్తం మనసే మారిపోయిందండి. 40 దినాల్లో ఏదైనా సరే మనసు మారిపోతానికి అవకాశం ఉన్నాయండి. 40 దినాల్లో అంతగా 40 దినాలు ఈరోజున ట్రైన్ డప్పులు చేస్తున్నారు. సో అప్పుడు మనకు ప్రస్తుతం అంటే దేవుడు ఇచ్చింది సవిసారం లేదన్నారండి, పాములు వచ్చి కరిసేసినాయండి. చివరాకారికి దేవుడిని 32వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడిని మార్చేస్తారు. దూడగా చేసి నువ్వే దేవుడు అన్నారు. ఇంకేం చెప్తారు? ఏమండి, దేవుడు పెట్టిన ప్రతి పరీక్ష ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోయారు కనుక
వీళ్ళందరూ కూడా ఈ అరణ్యంలోని ఆకులు రాలినట్టు చంపేసి సంహరించేసాడు అంటాడు. వారు అనేకులు దేవుని విశ్వాసం ఉంచలేదు కానీ సంహరింపబడ్డారట. అంటే విశ్వాసం కలిగే పరీక్షగా ఏం చేశారు చూడండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మరి ఎన్నో వచ్చినండి 6వ వచనం చదువుతున్నాను. అయితే 4 అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయంను పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. దేవునికి ఇష్టం లేదు అంటే విశ్వాసాన్ని పరీక్ష నమ్మకంతో అన్ని చేసుకుంటుంటే వీళ్ళ ఆ అవిశ్వాసం ఉంటారు కనుక అరణ్యంలో తీసుకెళ్ళిపోయి ఏం చేసాడంట, ఆ అరణ్యంలో సంహరించేసి నరికేసాడట. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి మనం ఆలోచించేది ఏంటంటే వినండి, ఇప్పుడు ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? దేనిని బట్టి దీన్ని పరీక్షిస్తున్నప్పుడు దాన్ని ఆలోచిస్తున్నామా? ఇశ్రాయేలు వలె ఇక ప్రతిదానికి గొనుగుడు సనుగుడుగా ఉంటున్నామా? కొద్దిగా ఓపిక పట్టి పైన చెప్పుకున్న భక్తుల వలె ఓపికతో విజయం పొందటానికి, నాకు మేలుకరంగా మారటానికి ఇవి వస్తున్నాయేమో అని గ్రహింపుతో విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నామా? లేకపోతే విశ్వాస భ్రష్టులుగా సనిగి గొనికి విశ్వాస భ్రష్టులై దేవుని కోపానికి గురయ్యేటట్లుగా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఏ వ్యాధితోనో కలతో నలతో నలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఇలా జరిగితే దేవుని చిత్తానికి అవిధేయపోయి అటు సనుగుడు గొనుగుడు జరిగితే చివరాకారికి జరిగేదండి ఇశ్రాయేలీలాగా నీకు ఇస్తున్న శ్రేష్టమైన దేశాన్ని దేవుడు ఇస్తున్న నెమ్మది పొందేట స్థలానికి వెళ్ళటానికి అవకాశం ఉండదని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 6:6 అంటాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసిన తర్వాత కావాలని వారు తప్పిపోతే వారు సాధ్యపరచడం కూడా అసంభవం అంటాడు. అలాగే జరిగింది ఇశ్రాయేల్ జీవితంలో. వాళ్ళు సాధ్యపరచలేదు కానీ తీసుకెళ్ళి అని రాల్ చేసి వాళ్ళ బిడ్డలు తీసుకుని వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. కనుక నా ప్రియమైన సోదరుడా సహోదరి, ఒకవేళ ఈ రోజున మరి దేవుని చిత్తాన్ని బట్టి ఎదుగుతున్న పరిస్థితిని బట్టి పడిపోయేవా ఉన్నావా? పరీక్షగా వస్తున్న దాన్ని ఎందుకు నాకు ఇటు వస్తున్న కృంగిపోతున్నావా? ఒక శ్రమ దినమునగా నువ్వు కృంగిపోతే మరి సామెతలు 24:10 శ్రమ దినమునగా నువ్వు కృంగిపోతే ఇదిగో ఈ ఇశ్రాయేలు చేతగానే వాళ్ళకి ఏది చేయలేవిక. నీ కళ్ళ ముందు ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నా, ఎన్ని చూపిస్తూ ఉన్నా, ఏమి చేతగానే అయిపోతావు. సమస్యలు శ్రమలు వచ్చిన కృంగిపోకూడదు. కృంగిన వారు లేవనెత్తేటట్టు ఒక అవకాశం దేవుడు తీసుకుంటున్నాడు. కష్టాలు శోధనలు ఉండేటట్టు తోడుంటానని చెప్పిన ఒక మాట మనకు ఉంది. 91 కీర్తనలో నేను విడిపిస్తానంటున్నాడు. మరి అదే కొరింథీ పత్రిక 10:13 అయితే నువ్వు మోయలేనంతవంటి ఆ శోధన రాదు, నువ్వు సహింపలేనంత శోధన రాదు, వీలు కలుగు మార్గాలు నేనే ఏర్పాటు చేస్తాను. కనుక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి కలుగుతున్న పరిస్థితులు ఏమైనా నీకు ఇబ్బందికరమైతే కృంగిపో, దేవుని బిడ్డగా బ్రతుకు. మరలా దేవులోకి వచ్చిన తర్వాత కృంగిపోయి చేతగానోడిపోయి భయంకరమైనటువంటి స్థితి, మొదటి స్థితి కంటే కడప స్థితి బహు ఘోరమున బైబిల్ చెప్తుంది. అంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోతాం న్యాయవానికి. సో ఒకవేళ ఏదైనా తేడాగా ఉంటే ఈ రోజున విని ఈ మాటలు విన్న తర్వాత నా సోదరుడా ప్రేమతో చెప్తున్నా నీకు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి అవసరమైతే కొద్ది దినాలు కొంత సమయము మరి ఉపవాసంగా దేవా నాకేంటి పరిస్థితి, నేను ఎలా నడవాలి, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. అనేక పర్యాలు ఒకే రకమైన పరిస్థితిలో పడిపోతున్నాను. తాగుడు, శరీర క్రియలు, మోసము, అబద్ధము, దగ, వంకర మార్గాలు నడవటము, ఇలాంటిలో పడిపోయి రాలేకపోతున్నావా? జాగ్రత్త. అవన్నీ నువ్వు పడిపోయినట్టుగా దుష్టుడికి లొంగిపోతే చేతకనబడిపోయేవేమో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి భక్తుల యొక్క జీవితాలు చూడు. యోబు గారిని కానీ, యోసేపు గారిని కానీ, షడ్రక్ కానీ, మేషక్ కానీ, నీకంటే నాకంటే ఎన్నో కష్టాలు వచ్చింది. మనకంటే ఆప్రాలు ఏం పడ్డా మనం. కనుక దీన్ని పోల్చి చూసుకుంటే అలా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను ఉండలేకపోతున్నాను, నా లోపం ఏంటి సరిచేయి ప్రభా. నేను కూడా అంటే ఒక భక్తుడిగా నా ఏరియాలో, నా చుట్టుపక్కల, నా కుటుంబంలో, నా బంధువులు అయితే నేను సంఘం నడిపించబడుతున్న సంఘములు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, సహనమూర్తిగా, విశ్వాసాన్ని కలిగిన పరీక్షలో ఈ విధంగా దేవుడు ఉన్నత దృష్టి నడిపిస్తాడు అని అంటే నేను ఒక రోల్ మోడల్గా ఒక వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు అని నువ్వు అటువంటి విధానం ఉండాలని ఎంకరేజ్ చేయడానికి మాటలు చెప్తుంది తప్ప డిస్కరేజ్ చేయడానికి మాత్రం కాదండి. ఏదైతే నాకు ఆలోచన చెప్తే మనకు తెలిసిన ఒక మాట బలపరిస్తే ఆ వ్యక్తి సంతోషంగా దేవునికి ఉపయోగపడితే దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు కదా. ఆ మాట తెలిసి నేను ఎందుకు దాచుకోవాలి అన్నదే నా భావన తప్ప మీకంటే ఎక్కువ నాకు తెలిసినవి కాదు. లేదా నేను ఇలా చెప్తున్నాను కదా, నేను పెద్ద గనునే కాదు, నాకు ఆలు రావు ఇంకా ఏమండి. కనుక నా ప్రియమైన సోదరుడా సహోదరి, ఇదండి దేవుడు పెట్టే పరీక్షలో ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యేవా పాస్ అయ్యేవా. ఒకళ్ళు పాస్ అయినట్టంటే ఇశ్రాయేల్ పరిస్థితులు ఎలా ఉంటుంది, ఫెయిల్ అయితే ఇశ్రాయేల్కి వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుంది, పాస్ అయితే ముందు చెప్పుకున్న వారిలాగా ఉంటుంది. ఈ రెండు పక్షం మనం ఉన్నాం. ఒకవేళ ఏదైనా మనుషుని కనుక తుట్టుపాట్లేని ఉంటే ఎందుకు సరిగీసుకోకూడదు అని ప్రభుని బట్టి నేను అడుగుతూ మరి నేనైతే ఆలోచించేది ఏంటంటే మనందరం కూడా ఈ పరీక్షలో నెగ్గుదాం, ఓర్పుతో సహనంతో ముందుకెళ్దాం.
కొన్ని ఏదైనా తొట్టుపాట్లు ఉండ ఆయన దగ్గర క్షమాపణ కోరుకొని ఆ పరలోకం చేరడానికి అన్ని విధాలు ప్రయత్నించేద్దాం. సాధ్యమైనంత వరకు మన తోటి వారిని కూడా ఆ పరీక్ష గుండా వెళుతున్న సందర్భంలో బలపరుద్దాం, ఆదరిద్దాం. వాళ్ళకి ఏదైనా సహకారంగా తోడ్పాటునిస్తూ ముందు నడిపించేటటువంటి వారిగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉంటున్నామా లేదా? అలా లేకపోతే సరి చేసుకుంటూ ప్రయత్నించాను. ఒకవేళ ఏమో నీ పశ్చాత్తాపం కరెక్ట్ అయితే ఆయన క్షమిస్తాడు. లేదు నటనించామనుకోండి, నటన దాని ఆశ గతించిపోద్ది. వద్దు. కనుక ఈ మాటలను బట్టి మనము పరీక్షలో నెగ్గేమా లేదని మనం పరిశీలన చేసుకుని ముందుకు సాగిపోదాం. దేవుడు అటువంటి కృప ఆత్మతోటి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలయ్యా. పలకొండు మాటలు పరమార్థం బిడ్డలు గమనించడం సహాయం చేయండి. సమస్యలు మా తోడు ఉండమని, ఏదేమైనా మా ప్రభా మీ చిత్తానుసారంగా వస్తున్న సమస్యలు పరిస్థితుల్లో ధైర్యం కలిగి విశ్వాసాన్ని వేడకుండా సహన ఓర్పుతో జయించే ఆత్మ తోడ్పాటు మాకు కలుగు చేయమని మీ సమయంలో ప్రార్థిస్తున్నాను. ఒకవేళ తొట్టుపడిన బిడ్డలుగా ఉంటే వారు బలపరిచి మరలా పూర్వదశ కంటే ఉన్నత దశ నడవటానికి వాళ్ళు నడుచున్నట్లుగా వారి ఎడల కూడా తగిన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. వందనాలు.